హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితో సరదాగా. సో భవికి అయితే థర్డ్ మంత్లో ఎక్కువగా ఉయ్యాల ఊగేది కాబట్టి తన కోసం ఉయ్యాల థీమ్ చేయాలనుకున్నాను అనమాట. సో ఇది ఆ ఉయ్యాల థీమ్. ఈ థీమ్ని ప్రిపేర్ చేయడానికి అయితే నేను పెద్దగా కష్టపడలేదు, కానీ బట్ నేను అనుకున్నట్టు మాత్రం చాలా అంటే చాలా సింపుల్ అండ్ సూపర్గా వచ్చింది ఇది. ఈ ఉయ్యాల థీమ్ తయారు చేయడానికి నేనేం యూజ్ చేశానో చూడండి. సో ఉయ్యాల అనగానే మనకి గుర్తొచ్చేది వుడ్ కదా, చెక్క మొక్క. ఈ చెక్క మొక్కనైతే నేను యూజ్ చేశాను. మెయిన్గా చామంతి పూలు అండి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా. నెక్స్ట్ గులాబీ పూలు కూడా యూజ్ చేశాను ఎం రాయడానికి. తర్వాత వచ్చేసి గడ్డి అండి, పచ్చగడ్డి. పచ్చగడ్డి అయితే కొంచెం న్యాచురల్ లుక్ కనిపిస్తుంది కదా ఉయ్యాలకి. ఈ ఉయ్యాలను కట్టడానికి అయితే నేను డెకరేషన్ రిబ్బన్స్ ఉంటాయి కదా, ఆ డెకరేషన్ రిబ్బన్స్ యూజ్ చేశానండి. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. సింపుల్ అండ్ సూపర్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఈ థీమ్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా చిన్నోడు వచ్చేసి వాళ్ళ చెల్లితో తెగ ఆడుకుంటా ఉన్నాడు నేను ఫోటోషూట్ చేస్తుంటే. ఈవెన్ మాకంటే కూడా వాడే ఎక్కువగా మురిసిపోతూ ఉంటాడు వాళ్ళ చెల్లిని చూసుకొని. ఎంత బాగుందో అని చెప్పేసి ఎన్ని ముద్దులు పెడుతున్నాడో చూడండి. చాలరా నాయన ముద్దులు, మాకు కూడా ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి చిన్నోడిని పక్కన పెట్టి థీమ్ తయారు చేసి నేను కూడా 2 క్లిప్లు అయితే తీసుకున్నాను. ఇలాగా చూడండి, చిన్నదాంతో ఈ మెమరీస్ మళ్ళీ రావు కదా. ఇది తర్వాత ఒళ్ళో ఉండమన్నా ఉండదు. అది ఉంటుందో లేదో తెలియదు, కానీ మా త్రిషాన్ అయితే ఉండేటట్టు కనిపించట్లేదు. అది ఎలా పడుకుంటే నేను కూడా అలాగే పడుకుంటాను అని చెప్పేసి సేమ్ స్టిల్తో ఫొటోస్ పోజులు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. అన్నయ్య చెల్లెలు ఒకే రకంగా ఉన్నారని అనుకోవాలైతే. వాళ్ళన్నీ ఉన్నంతసేపు బాగానే ఉండేది. వాళ్ళన్నీ ఇలా పక్క నుంచి వెళ్ళిపోగానే కాళ్ళు అటు జరుపుడు ఇటు జరుపుడు, అటు తిప్పుడు ఇటు తిప్పుడు. ఇది మరీ తిరుగుతూ ఉంది ఉయ్యాల్లో కూర్చోవాలి, కానీ ఇది పడుకొని లేచి అటు తిరిగి ఇటు తిరిగి దానికి నచ్చిన ఫీడ్స్ అన్నీ చేసుకుంటూ కూర్చుంది. దాన్నేమో నేను ఊరుకుంటానా, నా కెమెరాలో బంధించుకుంటూ ఉండను కదా. సో నేను కూడా అన్ని మూమెంట్స్ అన్ని బంధించేసాను. చెల్లిని ఆడించరా నాన్న అంటే మా త్రిషాన్ ఎలా ఆడించాడో చూడండి. వీడియో తీస్తున్నాను. చూసారు కదా, ఇది వాడి రివ్యూ. సో అమ్మాయి గారి స్టిల్స్ని అయితే చూద్దామా. చూడండి, కాళ్ళు ఎత్తిన భవి, కాళ్ళు పక్కకెట్టిన భవి, అండ్ వాళ్ళ అన్నయ్యతో చిట్ చాట్ చేస్తున్న భవి. మొత్తానికి ఉయ్యాల తాడుని అయితే లాగేసింది. చూడండి ఎలా లాగేస్తుందో. నాకు ఈ ఉయ్యాలొద్దు అని చెప్పేసి. ఎవరమ్మా ఉయ్యాలు ఊగేది, నేను పారాషూట్లో ఎగిరిపోతానని చెప్పి 2 తాళ్ళు పట్టుకొని అటు ఇటు ఊగుతుంది. చూడండి, కాళ్ళు మంచిగా ఇలా పెట్టుకొని ఎలా ఊగుతుంటుందో. ఇదే నిజమేలే అమ్మ, ఈ రోజుల్లో భూమి మీద ఎవరు ఊగుతున్నారు, అందరూ ఆకాశం మీద ఊగుతున్నారు కదా అని నేను అనుకున్నా. ఇప్పుడైతే నేను భవిని రివర్స్లో పెట్టయితే ఫోటోషూట్ సూరి చేశాను. సో వుడ్ పైన కొంచెం టవల్ వేసి ఫోటో తీసాను అనమాట. దానికి నీ ఫోటోలు పిచ్చి తగలయ్యా, నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి చెప్పగానే చెప్పింది. ఇంకా దానికి పడుకోబెట్టేశాను అనమాట. ఇది కూడా ఒక అందుకు మంచిలేలే, తెలుగేసి ఉన్నప్పుడైతే కాకుండా నిద్రపోయినప్పుడు కూడా 2-3 ఫోటోలు తీసుకోవచ్చు కదా నా ఆశ. సో అలాగ అమ్మాయి గారికి మంచిగా గాలి తగులుతుంది, అమ్మ ఊపుతుంది, హాయిగా నిద్రపోయింది. చూడండి, మంచి కళ్ళు మూసింది. అయిపోయింది 3rd మంత్ ఫోటోషూట్. ఇలా గట్టెక్కిందనమాట. సో ఈ ఉయ్యాల థీమ్ ఎలా ఉందో నాకు చెప్పండి కొంచెం. సో భవికి అయితే పారాషూట్ థీమ్ అనే చెప్పాలి, ఓకేనా. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.